వెల్కమ్ టు HR9 న్యూస్. కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ ఆదేశాల మేరకు దేవాలయాల వద్ద శుద్ధి కార్యక్రమం టీడీపీ అగ్రహారంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2019 నుంచి 24 మధ్య తిరుమలలో లడ్డు పవిత్రమైన తిరుమల లడ్డు తయారీలో భక్తులను మోసం చేయడం జగన్ హయాంలో జరిగిందన్నారు. అనంతరం కదిరి పట్టణం మదనపల్లి రోడ్డు ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న శ్రీరాముల వారి గుడి వద్ద దేవాలయాల వద్ద శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బహుద్దీన్, పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, కదిరి రూరల్ మండల కన్వీనర్ హరి, స్థానిక కౌన్సిలర్ సావిత్రమ్మ, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి రాజశేఖర్ బాబు, టీడీపీ సీనియర్ నాయకులు మోపూరి శెట్టి చంద్రశేఖర్, ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ అధ్యక్షులు విశ్వనాథ్, కౌన్సిలర్ మహబూబ్ బాషా, బీజేపీ నాయకులు పీట్ల రామకృష్ణ, షేక్ సమీవుల్లా, తలపుల గంగాధర్, రమేష్, మహిళా నాయకురాలు గంగరత్నమ్మ, ఉమాదేవి, ప్రేమలత, పీట్ల రమణమ్మ తదితరులు, కదిరి పట్టణ ఎన్డీఏ కూటమి నాయకులు, కదిరి రూరల్ మండల నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తండ్రికి అధికారం అడ్డు పెట్టుకుని 1,00,000 కోట్లు దోచుకుని ఇంకా చాలన్నట్లు తండ్రి చావుని అడ్డం పెట్టుకొని తర్వాత తండ్రి ఫోటోను తల్లి ఒక దీవెనలతో చెల్లి ఒక కష్టంతో సొంత బాబాయ్ హత్యతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనేక అక్రమాలు చేశారు. అందరూ పవిత్రంగా భావించే తిరుమలలో కూడా కల్తీ నెయ్యితో లడ్డును దాదాపు 68 లక్షల నెయ్యి కొనుగోలు చేసి దాదాపు 25 కోట్ల లడ్డును తయారు చేసి 251 కోట్లు మీ యొక్క ఖాతాలో వేసుకోలేదా జగన్మోహన్ రెడ్డి? ఇది నిజమా కాదా? అంతేకాకుండా మీరు చేసిన అక్రమాలు ఇంత కాదు, ఆ భగవంతుడు మీకు పాతాలోకి ఆల్రెడీ తొక్కేశారు. మీ యొక్క పాలనలో అందరూ మోసపోయారు. అలాగే దేవుని దగ్గర కూడా మీ మోసాలతో అందరూ మోసపోయారని తెలియజేసుకుంటున్నారు. గౌరవ కదిరి శాసనసభ్యులు మనందరి నాయకులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి ఆదేశానుసారం తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదాన్ని సైతం కల్తీ చేసిన మీ చేతులు ఏమైపోతాయో ఆ భగవంతుడే చూసుకుంటాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీకు చిత్తశుద్ధి లేదు, అసలు మీకు దేవుని పైన నమ్మకమే లేదు. మీరందరూ ఏదో చూచాయిగా, ఏదో నామకేవాసేగా మీరేందో అధికారాన్ని మీ బంధువులు ముఖ్యమంత్రి అయినారని చెప్పేసి మీరు తిరుమల తిరుపతి దేవస్థానంకి అధ్యక్షులైనారు, చైర్మన్ అయినారు. ఎందుకంటే ఆ సాక్షాత్తు మన కలియుగ దేవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి యొక్క 1,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని దాచుకోవాలనే సంకల్పంతోనే మీరు యొక్క టీటీడీ చైర్మన్ అయ్యారే తప్ప ఆ పవిత్రతను కాపాడడంలో కానీ ఆ యొక్క పవిత్రమైన దేవస్థానం యొక్క ప్రతిష్టను నిలబెట్టడంలో కానీ ఏ రోజు కూడా మీరు చేయలేదని చెప్పేసి మళ్ళా తిరిగి ఈ లడ్డూల్లో కల్తీ జరిగిందని చెప్పేసి అందరూ ఆ నెయ్యి యొక్క కల్తీ జరిగిందని చెప్పేసి పురాణిక్ సైన్స్ అయితేనేమి, అదేవిధంగా ఇతర సంస్థలు అయితేనేమి ఖచ్చితంగా ఆ యొక్క లడ్డూల్లో కల్తీ జరిగిందని చెప్పి నిర్ధారణ కూడా చేయడం కూడా జరిగిందని చెప్పి దీనికి మీరు తల వంచి సిగ్గుచేటుగా మీరు భావించి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర వచ్చి మీరందరూ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తాదులందరికీ మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భం మీరు సిగ్గు ఎక్కువ లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు. మీరు దయచేసి ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోండి. పవిత్రతను కాపాడే దాంట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఉంటారని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇది గ్రహించాలని మీ మాదిరిగా మతాలు మారి రాలేదని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ తెలియజేసుకుంటూ మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాము.